ప్రతి రాత్రి ఈ నరకం నుండి కాసేపైనా విముక్తి దొరుకుతుందని, ఈ రోజుతో అంతా మర్చిపోవాలి అనే ఆశతో కళ్ళు మూస్తాను. కానీ నిద్ర కూడా నన్ను మోసం చేస్తుంది. కలలోకి కూడా నువ్వే వస్తావు, నన్ను ఓదారుస్తావు. తీరా ప్రతి ఉదయం నాకంటే ముందే నీ జ్ఞాపకం నిజమై నిద్రలేచి నా పక్కనే కూర్చొని నన్ను చూస్తూ ఉంటుంది. నవ్వాలని ప్రయత్నిస్తే నీతో గడిపిన సంతోషం గుర్తుకొచ్చి నా పెదాలు అబద్ధం చెప్పలేక ఆగిపోతాయి. ఏడవాలి అనిపిస్తే ఏమైంది అని అడిగే ఈ ప్రపంచం ముందు నాటకం ఆడలేక నా కన్నీళ్ళు లోపలే ఇంకిపోయి నా గుండెను ఉప్పెనలా ముంచెత్తుతాయి. అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నట్లే, అందరితో మాట్లాడుతున్నా నాకు నేనే వినిపించినంత నిశ్శబ్దంలో ఉన్నట్లే. నాది బ్రతుకు కాదు, పైకి కనిపించకుండా లోపల రక్తాన్ని కరుస్తూ ఊపిరి పోసుకుంటున్న ఒక సజీవ గాయం. దానికి కాలమే మందు అంటారు. కానీ నా కాలాన్ని, నా గడియారాన్ని నీతో పాటు తీసుకెళ్ళావు కదా. మరి గాయం ఎలా మానుతుంది? కానీ అన్నిటికంటే క్రూరమైన నిజం ఏంటంటే, ఈ గాయం చేసింది నువ్వే అని నా మెదడుకు స్పష్టంగా తెలిసిన ఈ గాయానికి మందు కూడా నువ్వే అని నా పిచ్చి మనసు ఇంకా నమ్ముతోంది. నిన్ను ద్వేషించాల్సిన చోట నీ రాక కోసం ప్రాణం పోయేలా ఎదురు చూస్తోంది. ప్రతి క్షణం లోపల చేస్తూనే బయటకు బ్రతికున్నట్లు నటించమని చెప్పడం ఎంత పెద్ద శిక్షో ఒక్కసారి, ఒక్క క్షణం నా స్థానంలో ఉండి చూస్తే నీకే తెలిసేది.